అందరికీ నమస్కారం. రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి అంటే అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక. అన్నా చెల్లెలు, అక్కా తమ్ములు ఒకరోజు వారి ఆనందాల్ని, సంతోషాల్ని, అనుభవాల్ని పంచుకునే రోజు. చాలా సంతోషకరమైన రోజు. ఈ రాఖీ పౌర్ణమికి సంబంధించి ఇతిహాసపరంగా కొన్ని కథలు వాడుకలో ఉన్నాయి. వాటిని ప్రస్తావిస్తూ నేను చరిత్రలో కూడా ఒక కథ వాడుకలో ఉన్నదాన్ని ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఈ ఇతిహాసపరంగా చూసుకుంటే కథల్లో మొదటిది ఇంద్రాణి. ఇంద్రునికి రాక్షసుల నుంచి బెడద తప్పి వారి మీద ఆయన విజయాన్ని తీసుకొని రావాలని విజయాన్ని కాంక్షిస్తూ శచీదేవి అతని మణికట్టుకు ఒక రక్ష కట్టి పంపిస్తుందట. ఆ రక్షనే అతన్ని రక్షించి రక్షాబంధనంగా మారిందని చెప్తారు. ఇంకొకటి యముడి చెల్లెలు యమున కూడా అన్నకి రక్షా కవచం కట్టి రక్షణ కోరిందంట. అది కూడా ఒక వాడుకలో ఉన్న కథ. ఇంకొకటి లక్ష్మీదేవి బలిచక్రవర్తి విష్ణుని తన దగ్గర పెట్టుకున్నాడట. తన భర్తని ఎలాగైనా తన దగ్గరికి తెచ్చుకోవాలని రక్ష కోరుతూ లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్ష కట్టి తన భర్తని తెచ్చుకుందని ఒక కథ. ఇంకా మంచి కథ, మనందరికీ తెలిసిన కథ, ద్రౌపదీదేవి శ్రీకృష్ణ పరమాత్మునికి ఒకసారి గాయమయ్యి రక్తం కారుతుంటే దాని కొంగు చీరి ఆ వేలుకు కట్టిందట. అది రక్షగా మారి ఆమె జీవితాంతము సోదరుడిగా భావిస్తూ ఆ సోదరి రక్షకు ఆయన రక్షిస్తూనే వచ్చాడని వాడుకలో ఉన్న కథలు. ఇవన్నీ పోగా చారిత్రాత్మకమైన ఒక కథ ఉంది. ఆ కథ వాడుకలో ఉంది. ఆ వాడుకలో ఉన్న కథను నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే పరాక్రమవంతుడైన పురుషోత్తమునికి రక్ష కట్టి తన భర్తను రక్షించమని కోరిన ఒక కథ. మరి ఎవరు వాళ్ళ భర్త అనంటే అరిస్టాటిల్ శిష్యుడైన అలెగ్జాండర్ అంటే అరిస్టాటిల్కు చాలా అభిమానం. ఆయన నూనె మీసాల వయసులోనే చాలా శౌర్య పరాక్రమాలు ప్రదర్శించేవాడట. అటువంటి ఆయనను హిందూ రాజ్యాలలో కొంత కుట్రలు లేగినప్పుడు ఆ హిందూ దేశాన్ని ప్రపంచాన్ని జయించాలనే ఆలోచన కలిగిన అరిస్టాటిల్ గొప్ప తత్వవేత్త ఆయన శిష్యుడిని పిలిచి అలెగ్జాండర్ చెప్పాడట, నాయన నువ్వు దేశాలు జయిస్తూ అందులో ముఖ్యమైన హిందూ దేశాన్ని జయించాలి. ఆ హిందూ దేశాల్లో ఉన్న తాళపత్ర గ్రంథాలన్నీ పట్టుకురావాలి. దాంతోపాటు మన ఆర్య చాణక్యులు రాసిన ఒక అర్థశాస్త్రాన్ని కూడా నువ్వు పట్టుకురావాలని చెప్తూ మన హిందూ దేశానికి పొమ్మని చెప్పాడు అరిస్టాటిల్. ఆ గురువుగారి మాట మీద జగజ్జేతను కావాలని దైవపుత్రుడనే పేరున్న అలెగ్జాండరు దేశాలు జయిస్తూ తక్షశిలకు వచ్చాడు. తక్షశిల ప్రభు అప్పుడు సుబాబుని కొడుకు అంబి కొంత స్వార్థపరుడు. అంబికి పురుషోత్తమునికి వైరం ఉందట. ఆ వైరంతో ఆ అంబి ఏం చేశాడు, అలెగ్జాండర్ భయపడి ఎదురు తిరగలేక సంధి చేసుకొని ఆ సంధితో పాటు స్నేహాన్ని కూడా పంచుకొని హిందూ దేశాల మీద అన్నిటికీ కూడా దండెత్తించడము, లేకపోతే సంధి చేసుకోవడము, అలెగ్జాండర్కి లొంగిపోవడము చేస్తూ ఆ అంబి ఈ అలెగ్జాండర్కు సహాయం చేస్తున్నాడు. అట్లా చేస్తున్న క్రమంలో అలెగ్జాండరు అశ్వక రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు. అశ్వజిత్తు, అది మస్కావతిని రాజధానిగా చేసుకునే రాజ్యం. ఆ రాజ్యంలో దుర్భేద్యమైన ఒక కోట ఉందట. ఆ కోటను దాటి ఆ రాజ్యాన్ని వశపరుచుకోవడం చాలా కష్టం. అటువంటి సమయంలో ఈ అలెగ్జాండరు ఆ అశ్వక రాజ్యం మీద దండెత్తాడు. యుద్ధం జరుగుతుంది. కొన్ని రోజులు గడిచిపోయాయి. కానీ ఆ అశ్వకజిత్తు ఒక భార్య కళాపిని దేవి చాలా సౌందర్యదాసి. ఆమె అనుకునేదట, ప్రపంచంలో నా అంత అందగత్తె లేదు, ఆ ప్రపంచ జగజ్జేత అయిన అలెగ్జాండర్ నాకు తగినవాడు, ఈయన నాకు తగినవాడు కాదనుకునేదట. ఆమె ఏం కుట్ర చేసిందో కానీ ఒకరోజు అశ్వజిత్తు మరణించగానే ఆ రాజ్యము ఆ కళాపిని దేవి ఆమె కుమారుడు అలెగ్జాండర్ వశమైపోయారు. అట్నుంచి వాళ్ళు తక్షశిలకు వెళ్ళిపోగానే వాళ్ళకి ఉన్న ఆలోచన ఏంటి, పాంచాల భూపతి అయిన పురుషోత్తముడు మహాబలశాలి, పరాక్రమవంతుడు, శౌర్యవంతుడు, మహాభక్తుడు. ఆయనను ఎట్లయినా మనం గెలిచి మన
ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలనే ఆలోచన. అయితే సుబాహు అప్పుడు చెప్పాడట, అవును అలెగ్జాండర్ అది నిజమే కానీ ఆయన దగ్గర పరాక్రమ శక్తులే కాకుండా ఆయన దగ్గర చాలా గజబలం ఉంది, మనం గెలవడం కష్టం అని చెప్పాడట. అది విని అలెగ్జాండర్ కొంత భయమేసి నిజమే కావచ్చు, అందుకని సంధి చేసుకుందామని సంధి రాయబారం పంపారు. పురుషోత్తముడు మహాశక్తిశాలి, పరాక్రమవంతుడు, వైష్ణవిదేవి భక్తుడు. అటువంటి ఆయన సంధికి ఒప్పుకుంటాడా? ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా నీ యవన సైన్యానంగా నా సైన్యాలు తుత్తునియలు చేస్తాయని సందేశం పంపించాడు. అది విన్న అలెగ్జాండర్ మండిపడ్డాడు. జగజ్జేతననుకున్న నేను, నన్ను నువ్వు నా సంధికి ఒప్పుకోలేదా, ఇప్పుడే యుద్ధానికి వస్తున్నా అని బయలుదేరి వచ్చాడు. దాటాలి మరి పాంచాలకు రావాలంటే వితస్త జీలం నది దాటాలి. జీలం నది దాటాలి అనుకొని అక్కడ మోహరించి ఉన్నారు. ఇటువైపు మన పురుషోత్తమిని ఇవి కూడా మోహరించి ఉన్నాయి. అయితే ఈ సుబాహు ఒక ఆలోచన చేశాడు. పురుషోత్తముడు మహాబలశాలి, ఆయన గెలవాలంటే నువ్వు ఎటువంటి కపటమైన చేయొచ్చు అని చెప్పాడు. అప్పుడు అలెగ్జాండర్ చెప్పిన కపటం ఏంటంటే, ఈ పురుషోత్తముడు వైష్ణవిదేవి భక్తుడు. ప్రతిరోజు ఉదయము వైష్ణవిదేవి ఆలయానికి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఆ వస్తూ ఉంటే మార్గంలో ఒక ఆవిడ మేలి ముసుగు వేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి అన్నా అని అడిగిందట. అనగానే అయితే ఆ పురుషోత్తముడు ఆ టైంలో ఏది అడిగినా కాదనకుండా ఇచ్చే గొప్ప గుణం వాడు. అమ్మ అన్న అన్నావు కదా, నీకేం కావాలో అడుగు అంటే, అన్న నాకు పతిభిక్ష కావాలి అందట. పతిభిక్ష కావాలా? పతిభిక్ష కావాలంటే ఎక్కడున్నాడమ్మా నీ భర్త అంటే, వైరి వర్గంలో అటువైపు ఉన్నాడన్నా, నాకు పతిభిక్ష కావాలి, నువ్వు ఇయ్యాలి అని చేతికొక రక్ష కట్టిందట. నువ్వే నాకు రక్ష అన్నా అని. అప్పుడు ఆయన వాగ్దానం చేశాడు, చెల్లి నీ భర్త ఎక్కడ ఉన్నా, నీ భర్త ఎవరైనా నేను వధించను అని చెప్పి అని. మరి అన్న నా భర్తని ఎలా గుర్తుపడతావు అంటే, తన కంఠసీమలో ఉన్న ఒక ఆరాన్ని ఇచ్చి, ఇది నీ భర్త మెడలో వేయమ్మా, నేను అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా నీ భర్తను వధించను అని చెప్పాడట. ఆ సిచ్యువేషన్ జరిగింది. ఇక అలెగ్జాండరు యుద్ధానికి వచ్చాడు. అయితే అటు దిక్కు ఆ గజబలాన్ని చూసి అలెగ్జాండర్కి భయమేసి చిన్న వాళ్ళు కూడా ఒక కుట్ర చేశారు. మనము పైనుండి వెళ్ళినట్టు మాయ కల్పిస్తాము, అప్పుడు పురుషోత్తముడు పక్కకు వెళ్తాడని. పైనుండి వెళ్ళినప్పుడు ఒక మాయ భ్రమ కల్పించగానే పురుషోత్తుడు పొరపడి, అవును సైన్యాలు మన దగ్గరికి వచ్చేస్తున్నాయి, మనం అటునుంచి వెళ్ళి యుద్ధం చేయాలి అని అక్కడి సైన్యాన్ని దిగువ వైపు మళ్ళించేలోపే ఈ అలెగ్జాండరు వాళ్ళ సైన్యాన్ని దిగువ నుండి కోటలోకి ప్రవేశించేశాడు. అప్పుడు తెలుసుకున్నాడు పురుషోత్తముడు, అలెగ్జాండర్ కుట్ర చేసి నా మీదికి యుద్ధానికి వచ్చాడు అని చెప్పేసి, అసలే పరాక్రమవంతుడు, అందులో శౌర్యవంతుడు, అందులో గుణవంతుడు ఆ పురుషోత్తముడు అలెగ్జాండరు యొక్క యవన సైన్యాలని యువ కిషోరంలాగా, శార్దూలంలాగా మీద పడి మొత్తము తుత్తు నీయలు చేశారు. అప్పుడు అనుకున్నారు యవన సైన్యాలన్నీ ఇక మనం బతకడం కష్టము అని. సైన్యాల పని అంతా అయిపోయింది, ఇక తారసపడ్డ వాళ్ళు ఇద్దరే, జగజ్జేత అనుకున్న అలెగ్జాండర్, మన పురుషోత్తముడు. వీళ్ళిద్దరూ ఎట్లా ఎదురుపడ్డారంటే సింహ సార్దులలాగా ఎదురుపడ్డారు. ఇద్దరు కూడా యువ కిషోరాలే, ఇద్దరు కూడా యుద్ధ నైపుణ్యం వాళ్ళవాలి. ఎవరు పై చేయో ఎవరిది కింది చేయో తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఒకసారి అలెగ్జాండర్ పురుషోత్తమునికి లంఘించి కరవాలం ఎత్తాడు. క్షణములో పురుషోత్తముని తల తెగి కింద పడవలసింది. రెప్పపాటులో అలెగ్జాండర్ తన అశ్వాన్ని పైకి లేపి ఆ అశ్వము తల ఖండించే విధంగా ఆయన వ్యూహాన్ని రచించాడు. అయితే ఈ పురుషోత్తముని యొక్క అశ్వము మాత్రం ఖండించబడింది కానీ పురుషోత్తముని యొక్క తల ఖండించబడలేదు. ఆ రెప్పపాటు కాలంలోనే మన పురుషోత్తముడు ఆ అలెగ్జాండర్ యొక్క అశ్వాన్ని ఖండించి అలెగ్జాండర్ కింద పడేలా చేశాడు. కరవాలం ఎత్తి ఆ కంఠాన్ని ఖండించే లోపే అప్పుడు యవన సైన్యాలు మన అలెగ్జాండర్ పోయినట్టే అని ఆహాకారాలు చేశాయట. కానీ ఖండించలేదు. ఎందుకు ఖండించలేదు? ఆయన ఇచ్చిన కంఠమాల అలెగ్జాండర్ మెడలో ఉంది, చూసి వదిలేశాడు. అప్పుడు అక్కడికి వచ్చి ఆమె ఏడుస్తూ, అన్నా నన్ను క్షమించు, నేను కళాపిణి దేవిని, ఈయన భర్తగా స్వీకరించి మిమ్మల్ని ఇలా తప్పుదారి పట్టించాను. నువ్వు ఎవరైనా చెల్లెవే అన్నగా నేను రక్ష
నీకు రక్షణే కాబట్టి నేను బందీ అయిపోతున్నానమ్మా అని చెప్పాడట పురుషోత్తముడు. అది విని అలెగ్జాండర్ ఆ రాత్రి అంతా బాగా ఆలోచించి బందీ అయిన మన పురుషోత్తముని దగ్గరికి వెళ్ళి స్వయాన చేతులకున్న ఆ కట్లను విప్పి, నువ్వు విజయునివి కానీ నాది విజయం కాదు, ఒక ఆడదాన్ని అడ్డుగా పెట్టుకొని నేను నిన్ను జయించాను, ఇది జయం కాదు, మసకావతి జయం కూడా నాది జయము కాదు, కాబట్టి విజయులంటే మీరే, ఇక నుండి మనం శత్రువులం కాదు మిత్రువులము, అంతేకాదు ఈ యవన సామ్రాజ్యాన్ని విస్తరించాలనే ఆలోచన కూడా నేను మానుకుంటానని చెప్పి పురుషోత్తముడు అలెగ్జాండర్ మంచి మిత్రులైపోయారు. చూడండి, ఒక రక్ష అన్నకు కట్టగానే చెల్లికి ఇచ్చిన రక్షణ ఎంత దూరం వెళ్ళిందో, అటువంటి రక్షాబంధనానికి గొప్ప విలువ ఉంది. అందుకే మనం అందరం కూడా రక్ష కట్టుకోవాలి. నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనమందరం దేశానికి రక్షాబంధనము మనమందరం కట్టుకుందాం, మన దేశాన్ని రక్షించుకుందాం.